హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మా వారైతే డామ్‌కైతే వెళ్లారండి. డామ్ దగ్గర నుంచయితే చేపలైతే తీసుకొచ్చారనమాట. చాలా పెద్ద చేపలు. తీసుకురావడం వరకు బానే ఉంది గానీ, చేపలు చేయించి తీసుకురాలేదండి. ఇంకా నాకైతే చేయడం రాదనమాట. ఇంకా మా వారైతే చేయించడానికి తీసుకెళ్లారు. కాకపోతే ఇక్కడైతే 500 అడిగారండి చేయడానికి చేపలు. మనం కొన్నది తక్కువ, అమౌంట్ ఏముంచి చేయడానికే ఎక్కువ పెట్టడం నాకైతే అనవసరం అనిపించింది. ఇంకా అవైతే తీసుకొచ్చారండి. చేపలు చేసేస్తున్నాను నేనే అనమాట. మేడ మీదకి తీసుకెళ్ళాను. నీట్‌గా చేపలైతే చేసేసానండి. ఫస్ట్ టైమ్ అయినా చాలా చేశాను. మా కింద వాళ్ళకి కూడా కొన్ని చేపలైతే ఇచ్చేసామనమాట. ఎక్కువ చేపలు కదండీ! ఏం చేసుకుంటామని చెప్పి. ఇంకా కొన్ని చేపలైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నానండి. గిన్నెలో ఉన్న చేపలన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ప్లేట్‌లో అయితే కొన్నైతే వేసుకున్నారండి. అవైతే ఫ్రై అయితే చేస్తాననమాట. పిల్లలకి ఆల్రెడీ ఆకలేసేస్తుంది. మా వారు తేవడమే 8:30 అయింది. నేను చేసేసరికల్లా 9:30 అయింది. తినేసరికల్లా 10:30 అయిందండి. ఇదేదో రైమింగ్ బావుందని అనుకోకండి. నిజంగానే అలా జరిగిందండి. ఇంకా మా పిల్లలకైతే అన్నం పెట్టేసి వాళ్ళకైతే పడుకోబెట్టేసానండి. నేను తినేసరికల్లా 11 అయిపోయిందనమాట. ఇంకా ఏటి చేపలు కాబట్టి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం. ఇంకా గుడ్లు కూడా నేను కొన్నైతే వేపుకున్నాను. కొన్నైతే మా కిందింటి వాళ్ళకైతే ఇచ్చేసాననమాట. ఉల్లిపాయ వేసుకొని, గుడ్ల మీద నిమ్మరసం వేసుకొని తింటే చాలా బావుందండి. చేప అయితే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.